లంక టైటిల్ చాలా నచ్చింది నాకు. రామదాస్ చెప్పాడు నిన్న, చాలా మంచి టైటిల్. అండ్ శ్రీముని, ఐ థింక్ ఇట్స్ లాంగ్ అవైటెడ్ బ్రేక్ ఫర్ యూ, రైట్? సో విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ హీరోయిన్ కానీ మిగతా టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్ విష్ దమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు రాజేష్ గారు చెప్పారు ట్రైలర్ మిస్ అయ్యారు సార్ మీరు, చాలా బాగుంది అని. సో వన్స్ ఐ గో అవుట్ మేబీ ఐల్ వాచ్ ఇట్ ఆన్ యూట్యూబ్ అండ్ విష్ దమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఇట్లాంటి సినిమాలకి 100% మీడియా చాలా అవసరం ప్రమోట్ చేయడానికి. ఎందుకంటే ఈ మధ్య చూస్తున్నారు మీరు, వారానికి 10 సినిమాలు రిలీజ్ అవుతుంటే ఒక షో కూడా ఆడతలేదు సినిమాలు. సో ట్రైలర్ బాగుంది, కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంది అన్నప్పుడు రాజేష్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే చిన్న సినిమాలకి కాన్సెప్ట్ అనేది డిఫరెంట్గా ఉంటూ చాలా అవసరం. ఈ మధ్య చిన్న సినిమాలు కూడా ఏంటి, బడ్జెట్ తక్కువ కాబట్టి ఏది పడితే తీసేసి యూనో రిలీజ్ చేసి అవి ఒక షో 2 షోలు కూడా ఆడపోవటం. అండ్ పాస్ట్ 3 వీక్స్లో మేము రికార్డ్ చూస్తుంటే ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ 8 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 8 సినిమాలు ఏ ఒక్క సినిమా కూడా యూనో దే నాట్ ఏబుల్ టు విత్ స్టాండ్ 2 షోస్ or 3 షోస్. And all the producers, new producers were coming in. You had to be very, very, very careful, not about more than the budget, about the concept of the film and the content of the film, which is very important nowadays. And so I wish all of you the very best and congratulations. ఈ లంక అనే సినిమాలో ప్రొడ్యూసర్స్ దినేష్ గారు, విష్ణు గారు, వీళ్ళిద్దరూ కొత్త నిర్మాతలు. అయితే మన శ్రీనివాసు డైరెక్టర్గా ఇంతకుముందు కూడా సినిమాలు చేశారు. ఈ సినిమాని పర్టికులర్గా నేను చెప్తే, ఎవరు మా రవి గారు చెప్తే నేను వెళ్ళి సినిమా చూశాను. అయితే టెలిపతి మీద ఒక న్యూ కాన్సెప్ట్ తోటి సినిమా తీశారు. నేను చూసిన వెంటనే మా దాముగారితో భలే మంచి కాన్సెప్ట్ ఈ సినిమా, కానీ కొంతవరకు మనం సహకరించాలని వెంటనే డెఫినెట్గా అన్నారు. తర్వాత నేను కూడా ఏంటంటే రిలీజ్ వీటి కోసం అడిగితే డెఫినెట్గా మా సహకారం ఉంటుంది అన్నాను. అలాగే ఉన్న దాంట్లో సహకరిస్తున్నాం. ఇందులో రాశి గారు, ఆమె ఇప్పుడు గ్లామరస్ క్యారెక్టర్లు చేసింది ఆమె. బట్ ఇందులో నాన్ గ్లామర్గా ఉంటూ వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్. ఆ క్యారెక్టరైజేషను ఆడియన్స్ని కూర్చోబెడుతుంది. ఎందుకంటే నా మట్టుకు నేను 2 అవర్స్ కదలకుండా చూసా ఆ సినిమా. తర్వాత ఇంకా ఈ రోనక్, సాయి, అమ్మాయి పేరు నాకు పూర్తిగా అర్థం కావట్లా, ఈ అమ్మాయి పేరు హీనాస, తర్వాత ఇంకెళ్ళందరూ. పర్టికులర్గా ఇందులో డైరెక్టర్ విషయం అప్పటికి మాత్రం చాలా బాగా చేశాడు. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ని టెలిపతి అంటే సాధ్యమైనంత వరకు ఇదివరకు మనకి ఇవేవేవో ఉన్నాయి, కానీ ఆ పదం డాక్టర్స్కో లేకపోతే బాగా ఎడ్యుకేట్స్కో మాత్రమే ఐడియా ఉంది, మైండ్ టు మైండ్ కంట్రోల్ అనేది. కానీ దాన్ని బాగా చెప్పాడు. సెల్యులాయిడ్ మీద చెప్పడం వేరు. ఎందుకంటే మైండ్లో ఉన్న కాన్సెప్ట్ని సెల్యులాయిడ్ మీద చెప్పడం అనేది ఇట్స్ వెరీ, అది దానికి చాలా తెలివితేటలు ఉండాలి. ఎందుకంటే ప్రతిదీ మనం ఏమనుకుంటున్నామో ఇతర మైండ్ ఏమనుకుంటుందో దాన్ని ఎగ్జిబిట్ చేయటం మెటీరియలైజ్గా ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. బట్ డైరెక్టర్ చాలా బాగా చేశారు. ఎందుకంటే ఆ రోజు చూసిన తర్వాత ఇగో 7వ తారీఖున ఎప్పుడు రిలీజ్ అంటే డెఫినెట్గా మేము థియేటర్లు కానీ అంటే నా వరకు నేను ఏం చేయగలుగుతా అన్నీ చేస్తానని మేము దీనికి ముందుకు వచ్చాం. అందరికీ లంకా సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. నా పేరు సాయి రోనక్, నేను ఇందులో హీరో రోల్ చేశాను. I hope you all gonna like it. Thank you so much. I'm really excited to be here because this is my first Telugu film and hoping for the best, of course. I hope you guys will like it and a lot of wishes to all my team and me. And I am going to request all of you guys, do watch our film and support us. Thank you. ఈ సినిమా గురించి మాట్లాడటానికి జనరల్గా ఒక టాపిక్ నుంచి స్టార్ట్ చేయాలి. ఎవరితో స్టార్ట్ చేయాలి? జనరల్గా హీరో హీరోయిన్ అట్లా స్టార్ట్ చేయాలి. కొత్తవారు, తర్వాత కొత్త బ్యానరు, నేను కొత్తగా పాతకు కొత్త. సో ఏ టాపిక్ నుంచి మొదలు పెట్టాలి అని కొంచెం ఫంక్షన్కి వచ్చే ముందు కూడా కొంచెం ఆలోచించుకుంటున్నాను. అసలు ఇవన్నీ ఎందుకు, నేనంటూ లేకపోతే నీ చేతిలో మాట్లాడడానికి మైక్ అంటూ ఉండదు కదా, ఎవరి గురించి ఎందుకు, నా గురించే స్టార్ట్ చేయని నాకు ధైర్యాన్ని ఇచ్చింది నా కథ అండి. ఆ కథ లేకపోతే ఈరోజు నేను ఇక్కడ మాట్లాడే అవకాశం ఉండదు. లంక ఇంతవరకు నాకు తెలిసినంత వరకు ఇండియన్ స్క్రీన్ మీద రాని ఒక పాయింట్ టెలిపతి. ఆ టెలిపతిని చాలామందికి తెలియదండి, టెలిపతి అనే విషయం.
ఒక మైండ్ టు మైండ్ కమ్యూనికేషన్. మన దగ్గర ఎటువంటి సాధనాలు, ఎటువంటి వస్తువులు ఏమీ లేకుండా ఒక మైండ్ టు మైండ్ కమ్యూనికేషన్ త్రూ ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్. ఆ టెలిపతికి ఈ కథలో ఉన్న ఇంపార్టెంట్ రోల్ ఈయన సహా అండ్ రాశి గారికి, అసలు వీళ్ళ ముగ్గురికి మధ్యన జరిగే కథలో పాత్రధారులే వీళ్ళంతా. సినిమా మొదలుపెట్టినప్పుడు దినేష్ కొత్త ప్రొడ్యూసరు, తను నాకు పరిచయం. మా ట్రావెలింగ్లో తను అడిగాడు, అన్న కథ ఏమన్నా ఉంటే చెప్పన్నా అంటే, లేదు నేను చాలామంది కథ అడుగుతారు, సినిమా చేస్తానంటారు, చేయటం ఇంపార్టెంట్, నువ్వేదో బిజీగా ఉన్నావు కదా నీ బిజినెస్లో, అవి చూసుకో అని చెప్పానంటే, లేదన్నా కథ ఉంటే చెప్పి మిగతా విషయం తర్వాత చూద్దాం. చిన్న సినిమా అయితే మనం చేయలేం, లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అని అంటే, చిన్న పెద్ద అని ఎందుకు అనుకుంటావు అన్నా, కథ ఏంటో చెప్పు, నీకు ఎలా కావాలో అలాగే, నాకు నీ మీద నమ్మకం ఉంది అన్నప్పుడు కథ చెప్పినప్పుడు ఒక కొత్త ప్రొడ్యూసరు నన్ను నమ్మి రావటం అనేది, కథను నమ్మి, హీరోలు స్టార్స్ ఉన్నప్పుడు అది వేరు, కానీ కేవలం కథ మీద పెట్టాలంటే ఆ గట్స్ ప్రొడ్యూసర్గా ఉండాలండి. ఈ సినిమాకి నిజమైన హీరో నా ప్రొడ్యూసరే. ఇంత కథను నమ్మి ఇంత ఎఫర్ట్ పెట్టి ప్రొడ్యూసర్ ఎప్పుడు మా దృష్టిలో, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేసినప్పటి నుంచి నా దృష్టిలో అన్నం పెట్టి పని ఇచ్చి జీతం ఇచ్చే ప్రొడ్యూసర్ ఎప్పుడు గాడ్. ఆ ప్రొడ్యూసర్కి నమ్మి ఇంత ప్యాషనెట్గా, ప్యాషన్ అని చాలామంది అంటారు, ప్యాషన్ వేరు, నిజమైన ప్యాషన్ నా ప్రొడ్యూసర్స్ మన దినేష్ అండ్ విష్ణుకుమార్ వాళ్ళు చేయటం అంత చిన్న సామాన్యమైన విషయం కాదు. చిన్న సినిమాలకు కనబడుతుంది కదండి, ఇది చిన్న సినిమా కాదు, దీని గ్రాండియర్ వేరు. షూటింగ్ చేసినప్పుడే మాకు కొన్ని పాజిటివ్ సైన్స్ మాకు తెలిసినాయండి. అంటే అంటారు కదా పంచభూతాలు సహకరిస్తాయని, గోవా పాండిచేరిలో మేము చేసినప్పుడే మాకెంతో సహకరించినాయి. అండ్ పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అయిన తర్వాత మేము షూటింగ్లో ఉన్నప్పుడు కూడా చాలామంది టెక్నీషియన్స్ అందరూ ఏంటో కొత్తగా ఉంది, ఏదో ఇంట్రెస్టింగ్గా ఉందని కథ 13 మంది ఆర్టిస్టులు చేశారండి. ఇందులో 13 మంది ఆర్టిస్టులకి కథ తెలియదు, వారి క్యారెక్టర్సే తెలుసు. ప్లస్ ఆ కథను తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ ఉండేది, చేసుకుంటూ వెళ్ళిపోయేవాడిని, షూటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయి. నా టెక్నీషియన్స్ అండి ఈ సినిమాకి నిజమైన బలం. నా టెక్నీషియన్స్ ఎంత సపోర్ట్ చేశారంటే, తను ఏదో కష్టపడి చేసుకుంటున్నాడు, ప్రాణం పెట్టి చేసుకుంటున్నాడు, డైరెక్టర్ గారికి ఏం కావాలో అది చేయాలని చెప్పి ప్రతి ఒక్క టెక్నీషియన్స్ పేరున వాళ్ళందరికీ ముఖ్యంగా నా ధన్యవాదాలు. అండ్ ఫస్ట్ షూటింగ్ అయిపోయిందండి, పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ కన్ను రష్లో ఎడిటర్ అండి, ఆయన దగ్గర నుంచి స్టార్ట్ అయిందండి మాకు అప్రిషియేషన్స్ కానీ బ్లెస్సింగ్స్ కానీ. కుదరలేదు నాకు ఆ రోజు ఆయనకి కథ చెప్పడం కుదరలేదు, షూటింగ్ అయిన తర్వాత కూర్చుందాం సార్ అన్నాను. ఆయన చూసి ఆయన నాకు చెప్పారు, ఇంత మంచి పాయింట్ని భలే డీల్ చేశారండి, సినిమా డెఫినెట్గా కొడుతున్నారండి మీరు, మీకేం టెన్షన్ లేదంటే, టెన్షన్ లేదని ఆయన అన్నాడు, నాకు పెరుగుతూ ఉన్నది అవుట్పుట్ అది చూసి. దాని తర్వాత డబ్బింగ్ ఆర్టిస్టులు, డబ్బింగ్ చెప్పడానికి ఆర్టిస్టులు అందరూ వాళ్ళంతా అప్రిషియేషన్ చేస్తుంటే, లంక సినిమాలో హీరో ఆడిషన్ నేను కూడా వెళ్ళాను. సో ఫస్ట్ అన్నాడు తెల్లగా ఉండాలన్నాడు, నేను లేను. తర్వాత చిన్నపిల్లడు అన్నాడు, అది కూడా లేను. సరే అని చెప్పి విలన్గా చేద్దాం అనుకున్నాడు, దానికి హ్యూజ్గా కావాలన్నాడు. సో దానికేమో సుప్రీత్ని సెలెక్ట్ చేస్తున్నారు. సో కమెడియన్ ఆడిషన్కి వెళ్తే దానికి పొట్టిగా, గుండ్రంగా, క్యూట్గా ఆర్టిస్ట్ యాక్టింగ్ వచ్చినాడు కావాలన్నాడు, అది కూడా నేను చేయలేకపోయి, సత్య చేశాడు అది. సో టు బీ హానెస్ట్, శ్రీముని కలం పేరు, అసలు పేరు నివాస్, ఈజ్ ఆల్మోస్ట్ లైక్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్. కాకపోయినా అంతకన్నా గొప్ప స్నేహితుడు. ఈ సినిమాకి బాగోదు రాజేష్ లేకపోతే అని చెప్పి ఒక చిన్న క్యారెక్టర్ ఇచ్చాడు, కానీ చాలా మంచి క్యారెక్టర్. ఇప్పుడు దాకా విన్న కథల్లో చాలామంది చెప్పారు, టెలిపతి గారు, రామదాస్ గారు చెప్పారు. టెలిపతి అనే కాన్సెప్ట్ మనం తెలుసుకోవడానికి, అంటే ఈ రియల్ లైఫ్లో తెలుసుకోవడానికి ఇట్లా అట్లీస్ట్ 3 to 4 months ఎవ్రీ వీక్ 2 క్లాసెస్కి వెళ్తే కానీ మనకు పూర్తిగా అర్థం అవుతుంది. అలాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అంటే ఇలాంటిది ఎందుకు ఎంచుకున్నావు అని నేను అడిగాను. ఫస్ట్ ఒకసారి విను అని చెప్పి కథ చెప్పినప్పుడు కూడా నాకు సరిగ్గా ఎక్కలేదు, సెకండ్ హాఫ్ ఏంటని. బట్ స్క్రీన్ మీద చూసినప్పుడు ఆ టేకింగ్ వాల్యూ, దిస్ ఇస్ నాట్ అ స్మాల్ మూవీ. అందరు చిన్న సినిమాలు అంటే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ పెద్ద ఆర్టిస్ట్ లేరు ఈ సినిమాలో, పెద్ద హీరోయిన్ లేరు, పెద్ద ప్రొడ్యూసర్, కొత్త ప్రొడ్యూసర్స్ కాబట్టి చిన్న సినిమా అన్నారు. కాబట్టి బడ్జెట్ వైజ్గా చిన్న సినిమా కాదండి ఇది. చాలా బాగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తీసిన దినేష్ అండ్ విష్ణు రైట్ ఫ్రమ్ ద డే 1 నుంచి ఆయన అదే కాన్ఫిడెన్స్ ఉన్నారు. వెనకాల మనకి ఏదో ఉండి చేయడం కాదు, ఏ ధైర్యం తీశారంటే వాళ్ళు నివాస్ చెప్పిన కథతోటి
అది తీసిన ధైర్యం అది. అండ్ రామదాస్ గారు, సో మాకు రిలీజ్ అనుకున్న దగ్గర నుంచి సార్తో మేము చాలా ఇంటరాక్షన్లో ఉన్నాం. సార్ సినిమా చూసిన దగ్గర నుంచి మాకే ఇంకా నమ్మకం వచ్చింది, ఇంకా ఏంటి బాగా ఆడుతుంది సినిమా అని. సో మన రాజేష్ గారు చెప్పినట్టు ఇట్స్ నాట్ ఏ స్మాల్ మూవీ అండి, చాలా కష్టపడ్డాం మూవీ. సో మేము ఏప్రిల్లో కలుస్తాం, ఏప్రిల్లో వస్తాము.